వెల్కమ్ టు M24 న్యూస్. స్టీల్ ప్లాంట్ కార్మికులపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదని పోరాట కమిటీ నాయకులు అన్నారు. కార్మికులు కష్టపడి ఉత్పత్తి తీయకుండా నవరత్న హోదాకి స్టీల్ ప్లాంట్ వెళ్లిందా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు పోరాట కమిటీ వద్దకు చంద్రబాబు వచ్చి స్టీల్ ప్లాంట్ కు కాపాడతానని చెప్పలేదా అని గుర్తు చేశారు. అప్పుడు మాట్లాడదాం SMS 125 గీట్ల కోసం. ఇవి మానేసి రామేడ సమకూర్చడం చేతగాక 10 లక్షల రూపాయల వర్షాకాలపు కాంట్రాక్ట్ కూడా రద్దు చేశారు కాబట్టి RMHP మునిగిపోయింది. 1 రోజుల పాటు ఆపుకున్నారు. లైవ్ షో లేదని చెప్పేసి SMS డౌన్ చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మీరు రిజిస్టర్డ్ రూల్స్ పడి ఉన్నాయి అక్కడ. వీటి సమాధానం చెప్పకుండా GMLని HODని సస్పెండ్ చేస్తూ మాట్లాడితే మాబోటి షోకాజ్ నోటీసులు ఇస్తూ బెదిరించి బతకాలనుకుంటా ఉన్నావా? ఎన్నో బెదిరిస్తావు. పిల్లిని కూడా లోపల పెట్టి కొడితే నీ కళ్ళు పీకేస్తుంది. కాబట్టి నీ ఉడతూపులకు బెదిరేది లేదు. ఈ స్టీల్ ప్లాంట్ శాశ్వతం, ఇక్కడ మేము శాశ్వతం. నువ్వు కాదని అర్థం చేసుకోవాలి. రండి చర్చకి. భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ప్రకటించారు 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ తీసుకుపోతామని చెప్పేసి. మీరు ఏదో లేదా? ఎంపీల జీతాలు తీసుకోవడం లేదా? మంత్రుల జీతాలు తీసుకోవడం లేదా? రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోతా ఉన్నారు. లక్షల కోట్లు అప్పులు చేసి బడ్జెట్లో 25% వడ్డీకి కట్టాల్సి వస్తుందని మీరే చెప్తా ఉన్నారు. మరి ఎమ్మెల్యేలు మంత్రులు జీతాలు తీసుకుంటా ఉన్నారా? మానేశారా? మాకు ఉత్పత్తి జీతాలు ఇరా, మేము తెస్తాం, మేము రెడీగా ఉన్నాం. రండి. ఒక నెల రోజుల పాటు మీరు చెప్పిన టార్గెట్స్ ని ఆ మేనేజ్మెంట్ ఉంచోబెట్టి ఇక్కడ తీయండి. తర్వాత మేము రోజు రన్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దీనికి కారణాలు అవి కాదు. ఉద్యోగులు మోటివేట్ చేయండి, మేము ఇన్స్పైర్ చేస్తాం. రా మెటీరియల్ ఇవ్వండి, స్పేర్ పార్ట్స్ ఇవ్వండి, రైల్వేలు తీసుకురండి. రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ లో స్టీల్ కొనండి. ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందు పోతుందని తెలియజేస్తూ ముందుగా గుర్తింపు ఎలిపెంట్ కాదు, ప్రజలకు తిండి పెట్టేది. ఈ రాష్ట్రంలోనే రక్తతర్పణం చేసి సాధించినటువంటి విశాఖ ఉక్కుని కార్మికులు పనిచేయలేదా? ఇదే కార్మికులు 120% ఉత్పత్తి సాధించారు. ఇవాళ శైలిలో 650 టన్నులు పర్ మెన్ చేస్తే 750 టన్నులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికవర్గం చేస్తున్నారు. నిన్న మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రండి. ఇక్కడ కష్టపడుతున్నారా, రక్తం చిందిస్తున్నారా, బస్సులు ఉన్నారా, భార్య పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఏ విచారణ లేకుండా ఊరికినే ఇన్ని సంవత్సరాల జీతాలు 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చాం. ఇవాళ ఏదో కరెంటు ఫ్రీగా ఇచ్చాడు. 5 సంవత్సరాల పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి TPP పవర్ అనేది స్టీల్ ప్లాంట్ కి 5 సంవత్సరాల పాటు మీకు ఇచ్చామన్నమాట. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి నీరు లేదంటే 275 కోట్ల రూపాయలు ఇచ్చి KBR 2వ KBR కట్టించాక విశాఖపట్నంలో తాగునీరు వస్తుంది. మీరేం ఆలోచిస్తున్నారు? ప్రజల్ని మరిచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికులు పనిచేయలేదు. పని చేయకుండా ఇన్ని లాభాలు వచ్చిందా? 1,00,000 కోట్ల రూపాయలు ఈ దేశానికి ఇచ్చిందా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు ఎంత కడుతున్నావు? ఇవన్నీ కూడా మీరేమో ఆలోచించకుండా ఒక తప్పుడు ప్రకటన చేసి ఇదే స్టీల్ ప్లాంట్ ప్రైడ్ స్టీల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే పార్లమెంట్ లో 120% ప్రొడక్షన్ తీసిందనమాట. అటువంటిది టర్న్ఓవర్ చేసిన కంపెనీ భారతదేశంలోని ప్రపంచంలో కూడా సిక్ ఇండస్ట్రీ మళ్ళీ టర్న్ఓవర్ అవ్వలేదు. 120% ఉత్పత్తి లేదు. మీరు ఆలోచించండి. ఒక్కసారి కార్మిక వర్గం మీద దాడి చేస్తే ఏ ప్రభుత్వం అయినా సరే రాష్ట్రంలోని కాదు దేశంలో ప్రభుత్వాలన్నీ కూలిపోయాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద ఏంటంటే PD యాక్ట్ పెడతారు. PD యాక్ట్ మా భయం ఏం కాదు. PD యాక్ట్లు ఎప్పుడో పెట్టారు, మా పార్లమెంట్ మీద పెట్టారు.